మానవత ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం అల్పాహార అనంతరం ఉదయం 9 గంటలకు స్థానిక ఆర్ఆర్పేటలోని లేడీస్ రిక్రియేషన్ క్లబ్ నందు ప్రారంభించారు. వక్తలు జిల్లా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, గౌరవ డైరెక్టర్ మునగాల మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్రావు, మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, డెవలప్ కమిటీ చైర్మన్ మేతర అజయబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చెట్లు నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను మానవతా సభ్యులు విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. అనంతరం సమావేశానికి గౌరవ అతిథి ఆశ్రమం వైద్య కళాశాల మరియు ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కొండ్రగుంట హనుమంతరావును మానవతా సభ్యులు సత్కరించారు. సిఆర్ఆర్ పాలిటెక్నిక్ రిటైర్డ్ ఎలక్ట్రానిక్స్ హెచ్ఓడి కె లక్ష్మయ్య సన్మాన పత్రాన్ని చదివారు. తర్వాత ఇంజనీరింగ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, ఎంబీఏ చదువుతున్న 9 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మానవతా జిల్లా విద్యానిధి నుండి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆలపాటి నాగేశ్వరరావు సౌజన్యంతో చాటపర్రు రోడ్లో ఉన్న అందుల పాఠశాల బాలికలకు 5,000కు సరిపడా కాస్మెటిక్స్ను అందజేశారు. సకల కళాకారుల సంఘం వారు కళా తపస్వి అడుసుమిల్లి చంద్రశేఖర్ పురస్కారాన్ని 5,000ను నెక్స్ట్ జన్ సంస్థ వారి సౌజన్యంతో భాగవతాకారిణి ఎన్ విజయలక్ష్మికి అందజేశారు. అనంతరం రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ మద్దుల మురళీధర్రావు మానవతా జిల్లా విద్యానిధికి 10,000 రూపాయలను విరాళంగా అందజేశారు. కార్యక్రమానికి ఏలూరు యూనిట్ సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిపై వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ఏలూరు యూనిట్ కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షురాలు మానేపల్లి సునీత, కార్యనిర్వాహక సభ్యులు గారపాటి పద్మజావాణి, పి సత్యవాణి, మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ పిలగల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9 మందికి విద్యార్థులకు చెక్కులు భౌతిక సేవతో కూడా ఆధ్యాత్మిక భావనలు ఎట్లాంటి భావనతో సేవ చేయాలనే ఉద్దేశంతో మనం చేసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గదర్శకులకు ముందు మనం ఏదైతే ఎవరైనా కూడా ఇంట్లో పిల్లలుగా కానీ స్కూల్లో టీచర్ కానీ లేదా సమాజంలో ఒక సేవ చేసే వ్యక్తి కానీ ఒక మాట మాట్లాడితే ఆ మాటని ఎవరైనా నమ్మరు. మనం చూసి మన యొక్క నడవడికను చూసి ఈ మనిషిని మనం ఫాలో అవ్వచ్చు, లేదా ఈ మనిషి చేసే విషయాలు మనం నమ్మొచ్చు అనేది ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఆదర్శవంతంగా సమాజాన్ని నిలబడాలంటే చేసే కార్యక్రమాలతో పాటు మన భావన కానీ, మన యాటిట్యూడ్ కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన యొక్క బిహేవియర్ కానీ, మన యొక్క క్యారెక్టర్ కానీ కూడా అనుక్షణం కూడా మనం ఎక్కడ ఉన్నాం అనేది, ఎందుకంటే సమాజానికి మనం ఒక టార్చ్ బేరర్గా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మనం వేసే ప్రతి స్టెప్ కూడా సమాజం మీద ఎంతో అదృష్టం ఉంటేనే మనకి ఈ మానవత అనే ప్లాట్ఫామ్ దొరికిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒక మానవతానే కాకుండా నాకున్నటువంటి అన్ని యాక్టివిటీస్, సీనియర్ సిటిజన్ అనండి, తర్వాత ఎక్స్ సర్వీస్ అనండి, ఎక్కడ అవసరం ఉంటే నేను అక్కడ ముందుంటా. పనిచేస్తే ఏమవుతుంది, మనకు ఒళ్ళే కరిగిపోతే మనకు మంచిది కొంత కరుగుద్దు కూడా. ఇటువంటి పిల్లలందరినీ మనం చేసినట్టే సమాజం ఎంతో ముందుకెళ్తుంది. పిల్లలు కూడా వాళ్ళు చేసినట్టు సేవల్ని వీటిని గుర్తుంచుకుని రాబోయే జనరేషన్కి మీరు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసి ఇట్లాంటి వాళ్ళని చదివించి బాగుండాలని, దేశం బాగుంటుంది, మన గ్రామం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, కేంద్రం బాగుంటుంది. అందరూ మన ప్రపంచ శాంతి కోసం మనం అందరూ పాటుపడాలి. ప్రతి సంవత్సరం మెరిట్ చూపించి నెక్స్ట్ సంవత్సరం అమౌంట్ కడుతూ ఉంటాము అని ఈయన మెరిట్ చూపించాలని చెప్పారు. ఆయన ఇచ్చినా కూడా ఈయన ద్వారా అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. కాబట్టి శ్రీనివాస్ గారు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ముఖ్యంగా మా పిల్లలిద్దరికీ సేవ అలవాటు అవుతుంది మానవత ద్వారా. మా పిల్లలిద్దరూ వృద్ధిలోకి వచ్చాక వాళ్ళు కూడా మానవతకి అంకితులు అవుతారని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఆ ఉత్సాహాన్ని ఎవరు కల్పించారు? మన పని. సో ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా ఉన్నాను కాబట్టి అమ్మ ఈ పనులు మేము డబ్బులు కడుతున్నాము, ఫస్ట్ ఇయర్లోనే మంచి మార్కులు తెచ్చుకుంటే మళ్ళీ డబ్బులు ఇస్తాను అంటే కనుక అది తెలియకుండా ఒక జోష్ని ఇస్తుంది. అదే మన ఇంట్లో కూడా తాయిలు ఇస్తా కదండి పిల్లడికి ఈ పని చేసి ఈ పని మనందరికీ తెలుసు, నేచరు మనిషికి కావాల్సినటువంటి అన్ని రకమైనటువంటి సహాయ సహకారాలు సదుపాయాలు కల్పించింది. నేచర్లో తప్పులేదు. కొండలు ఇచ్చింది, నదులు ఇచ్చింది, సముద్రాలు ఇచ్చింది, నెక్స్ట్ పోతే భూమి ఇచ్చింది పండించుకోవడానికి, చెట్లు ఇచ్చింది. సో ఇవన్నీ కూడా నేచర్ ఎలాంటి ఆపేక్ష లేకుండా మనకి ఇవ్వడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ పరిస్థితుల్లో ఇందాక నాగేశ్వర గారు చాలా చక్కగా చెప్పారు, మనిషి